అబౌవ్ ఇది అబౌవ్ 20s బిలో 50s వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే యువతరానికి ప్రాధాన్యం ఇచ్చాం. మహిళలు 30-40% మంది ఉన్నారు. మహిళా నాయకుల చేత ప్రతి తీర్మానంలో మహిళా నాయకురాల చేత మాట్లాడించారు. తద్వారా తెలుగుదేశంలో సీనియర్ల టీం కాన్సెప్ట్ పక్కన పెట్టి జూనియర్ల టీం ఆచరణలోకి వచ్చింది అన్నది ఇందులో కనిపించే సంకేతం. అంటే అధికార మార్పిడి, నాయకత్వ మార్పిడి సహజ సిద్ధంగా జరిగేలాగా. మీకు రక్తపాతరహిత విప్లవం అంటారు ఫ్రెంచ్ ఇది. మీకు ఎన్టీ రామారావు నుంచి రాజ్యాధికార మార్పిడి లేదా పార్టీ అధికార మార్పిడి అన్నటువంటిది వివాదాస్పదంగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, కోర్టులు, గొడవ ఇదంతా. బట్ ఈ దఫా అధికార బదలాయింపు అన్నటువంటిది స్మూత్ గా దశల వారీగా మానసికంగా అందరినీ సిద్ధం చేస్తా జరుగుతుంది. ఆల్రెడీ కార్యకర్తల్ని సిద్ధం చేశారు. మొన్న ఎలక్షన్స్ లో మంత్రివర్గంలో లోకేష్ టీంనే మేజర్గా పెట్టి తద్వారా అక్కడ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తల్లుల్ని తండ్రుల్ని పక్కన పెట్టి మ్యాక్సిమం కొడుకుల్ని కూతుళ్ళని తీసుకొచ్చి ఒకటి చేసుకొచ్చారు. తద్వారా లోకేష్ టీం అన్నటువంటిది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు, యంగ్స్టర్స్. వాళ్ళందరూ అన్న అక్క అన్న ఇదే ఉంటది.